హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవితా కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి దసరా నవరాత్రులలో రేపు మొదటి రోజు కదండి. మొదటి రోజు అమ్మవారికి కట్ట పొంగల్ని తయారు చేసి ప్రసాదంగా నైవేద్యంగా పెడుతూ ఉంటారండి. చాలా ఈజీ వేలో కట్ట పొంగల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తారండి. అందుకోసం ముందుగా ఒక గిన్నెని తీసుకుని అందులోకి ఒక గ్లాసు బియ్యం వేసుకోండి. ఒక గ్లాసు బియ్యంకి హాఫ్ గ్లాస్ దాకా పెసరపప్పును వేసుకోండి. పెసరపప్పును వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని 2 లేదా 3 సార్లు దాకా నీళ్ళను వేసుకొని బాగా కడగండి. ఇలా 2 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకే నిండుగా నీళ్ళను పోసుకొని అరగంట సేపు పక్క నుంచి నానబెట్టుకోండి. ఇలా పెసరపప్పు బియ్యం నానబెట్టుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. చాలా తొందరగా కూడా మెత్తగా ఉడుకుతుందండి. అందుకోసమే ఇలా నానబెట్టుకోండి. అరగంట తర్వాత నెక్స్ట్ స్టవ్ మీద ఒక గిన్నెను ఉంచి అందులోకి ఈ గ్లాస్తో అయితే బియ్యం కొలుచుకున్నామో అదే గ్లాస్తోనే నీళ్ళను కూడా కొలుచుకోవాలి. 6 గ్లాసుల దాకా నీళ్ళను వేసుకోండి. నేను ఇక్కడ 1.5 గ్లాసు దాకా బియ్యం పప్పును తీసుకున్నానండి. ఆ 1.5 గ్లాసుకి ఇక్కడ నేను 6 గ్లాసుల దాకా నీళ్ళను వేసుకుంటున్నానండి. బయట ఉడికించుకుంటున్నాం కాబట్టి నీళ్ళు అనేవి ఎక్కువగా పడతాయండి. అదే కుక్కర్లో గనక 4 నుండి 5 గ్లాసుల దాకా నీళ్ళను వేసుకుని ఉడికించుకోవచ్చండి. కుక్కర్లో అయితే ఇలా 6 గ్లాసుల దాకా నీళ్ళను పోసుకొని ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి నీళ్ళను బాగా మరలించండి. నీళ్లు బాగా మరలుతున్నప్పుడు ఇప్పుడు మూతను తీసి ఇందాక నానబెట్టి ఉంచుకున్న పప్పు ఇంకా బియ్యంని ఇందులోకి వేసుకోండి. వేసుకునేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని నిదానంగా వేసుకోండి. ఇలా నానబెట్టుకున్న బియ్యం ఇంకా పెసరపప్పును అన్నిటినీ కూడా ఇందులోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి పైన మూత పెట్టేసి ఉడికించండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ పప్పు ఇంకా బియ్యాన్ని బాగా మెత్తగా అయ్యేంత వరకు కూడా ఉడికించండి. మధ్య మధ్యలో చూసుకుంటూ స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుంటూ ఉడికించండి. చూడండి, పప్పు ఇంకా బియ్యం కూడా ఇలా మెత్తగా అయ్యేంత వరకు కూడా ఉడికించండి. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత గరిటెతో ఇలా బాగా కలపండి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మరొక 2 నిమిషాల పాటు చిక్కపడేంత వరకు కూడా ఉడికించండి. మరొక బర్నర్ మీద ఇప్పుడు పోపును వేసుకుందామండి. అందుకోసం స్టవ్ మీద ఒక బాండిని ఉంచండి. అందులోకి 2 టీ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి. ఇందులోకి 2 లేదా 3 టీ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి. ఇలా కట్ట పొంగలిలోకి పూర్తిగా నెయ్యిని వేసుకొని గనక చేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి. ప్రసాదం రెసిపీస్లో నెయ్యిని వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోకి 4 ఎండుమిరపకాయలని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ దాకా మిరియాలను వేసుకోండి. 4-5 దాకా పచ్చిమిరపకాయలని ఇలా తుంచి వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా జీలకర్ర ఆవాల్ని వేసుకోండి. వీటన్నిటిని కూడా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకొని కరివేపాకును కూడా వేసుకోండి. ఇప్పుడు 1 నిమిషం పాటు కరివేపాకు పచ్చిమిర్చి కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. 1 నిమిషం తర్వాత 1/2 టీ స్పూన్ దాకా పసుపును వేసుకోండి. పసుపును వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా కలిపేసి ఒక 30 సెకండ్స్ దాకా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, కట్ట పొంగలలోకి పోపు అనేది రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు ఈ పోపుని పక్కన ఉడికించుకుంటున్న పెసరపప్పు బియ్యంలోకి వేసుకోవాలండి. ఇందులోకి రుచికి సరిపడంత ఉప్పును వేసుకున్న తర్వాత ఇప్పుడు పోపును మొత్తం ఇందులోకి వేసుకోండి. ఇప్పుడు ఈ పోపు మొత్తం కూడా రైస్లో కలిసేటట్టు ఇలా బాగా కలపండి. ఇలా పోపు ఇంకా రైస్ కూడా బాగా కలిసేటట్టు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పైన మూత పెట్టేసి 5 నిమిషాల పాటు బాగా ఉడికించండి. ఇలా ఉడికించుకోవడం వల్ల పోపులో ఉండే ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్కి పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి పొంగల్ అనేది. 5 నిమిషాల తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని ఇప్పుడు బాగా కలపండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, చూడండి, స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి పొంగల్ అనేది. అలా అయితే చల్లగా అయిన తర్వాత కూడా మరీ ఎక్కువగా చిక్కగా అయిపోకుండా ఉంటుందండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన అమ్మవారికి ప్రీతికరమైన కట్ట పొంగల్ రెడీ అండి. దేవీ నవరాత్రుల రోజు మొదటి రోజు ఇలా కట్ట పొంగల్ని తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. అంతే, చూసారు కదండి, ఎంతో ఈజీగా కట్ట పొంగల్ని తయారు చేసుకోవాలో. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ దేవీ నవరాత్రుల్లో తయారు చేసుకునే 9 రకాల ప్రసాదాలను కూడా డైలీ ఒకటి అప్లోడ్ చేస్తాను. తప్పకుండా ట్రై చేయండి.